ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చెట్ల కింద, కొబ్బరి తోటలో, చుట్టుపక్కలన్నీ మామిడి చెట్ల కింద, మంచి లొకేషన్లో, ప్రకృతిలో ఉన్నట్టుగా మీ అందరికీ చక్కటి ఆహ్లాదాన్ని అందిస్తూ, ఉద్యోగ వ్యాపారాల్లో, గదుల మధ్యలో, పని ఒత్తిడితో, ఇంట్లో ఉన్న సమస్యలతో మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్న వారికి ఇలాంటి వాతావరణంలో ఆరోగ్య సంరక్షణకు హాస్పిటల్ కానీ ఫీలింగ్తో మీకు మంచి ఎన్విరాన్మెంట్లో ప్రకృతి విధానాన్ని మంచి అలవాట్లను నేర్పించడానికి చక్కటి రూమ్స్తో, మంచి భోజనంతో, మంచి ట్రీట్మెంట్స్తో, మంచి పరిసరాలతో మీ అందరికీ ఆరోగ్యాన్ని పంచటానికి, మంచిగా మీరు 10 రోజులు 15 రోజులు సేద తీరటానికి చక్కటి వేదిక ఆ ప్రకృతాశ్రమం, భీమవరం ప్రకృతాశ్రమం. మరి దాని విశేషతలన్నీ మీకు ఈరోజు ఒక్కసారి చెప్తాను. మరి ఎందుకు ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి ఉపయోగించుకోవచ్చు, అక్కడ మీకు జరిగే లాభాలు ఏమిటి, భీమవరం ప్రకృతాశ్రమానికి ఇండియాలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏమిటి, మహాత్మా గాంధీ గారికి ఆశ్రమానికి ఉన్న లింక్ ఏమిటి, మరి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ప్రకృతాశ్రమంగా ఫస్ట్ కాలేజీగా దానికి ఎట్లా గుర్తింపు వచ్చింది, ఇవన్నీ విషయాలు ఈరోజు మీకు వివరిస్తాను. ముందుగా ఒక 40 మంది ఇక్కడ ఉండటానికి అకామిడేషన్ మంచిగా ఉంది. మీకు ఇంకొక ఫెసిలిటీ ఉంది, విజయవాడ మన దగ్గర లేనిది. ఇక్కడ డైలీ వచ్చి ఓపీ ట్రీట్మెంట్ కూడా తీసుకెళ్ళొచ్చు, యోగా నేర్చుకోవచ్చు, భోజనం తినెళ్ళొచ్చు, భోజనం పట్టుకెళ్ళొచ్చు, అన్ని రకాల మసాజులు ట్రీట్మెంట్లన్నీ కూడా మరి ఇంట్లో పని చేసుకుంటూ ఉద్యోగానికి వెళుతూ ట్రీట్మెంట్స్ కూడా తీసుకెళ్ళే చక్కటి ఫెసిలిటీ భీమవరం ప్రకృతాశ్రమంలో పెట్టారు. అలాంటి వారికి ఒక అవకాశంగా ఉంది. అలా కాకుండా మీరు వారం రోజులు ఉండాలి, 1 వీక్ కాస్త సాటర్డే సండే సెలవు వస్తుంది, ఒక 5 రోజులు సెలవు పెట్టుకున్నారనుకోండి, అలాంటి చోటుకెళ్ళి 7 డేస్ స్టేని మీరు గడపచ్చు. ఆ ఫెసిలిటీ ఇక్కడ ఉంటుంది. మరి మీకు ఉన్నప్పుడు మంచి వాతావరణం చాలా ముఖ్యం కదా. మరి ఇక్కడ చూసారగప్పుడు చూడండి, చక్కగా పెద్ద పెద్ద ఒక 80-100 ఏళ్ల నాటి కొబ్బరి చెట్లు, 100-150 ఏళ్ల నాటి మామిడి చెట్లు, వాటి కింద మంచి వాతావరణంలో ప్రశాంతంగా ఉండే ప్రకృతాశ్రమం. చక్కగా ఇక్కడ ఉన్నప్పుడు వాటి కింద గడపటానికి, మంచిగా మీరు రిలాక్స్ అవ్వటానికి శాండ్ వాకింగ్ ట్రాక్ కానీ, చక్కగా రిలాక్స్ అవ్వటానికి మంచి ఫెసిలిటీ, ఎంతో ఎన్విరాన్మెంట్ అట్లా క్రియేట్ చేసి మీకు ఇక్కడ చక్కగా అందించారు. రూమ్స్ కూడా మీకు ఇద్దరు ఉండటానికి, ఒంటరిగా సింగిల్గా ఉండటానికి కూడా మంచి ఫెసిలిటీస్ ఉండే రూమ్స్ ఉన్నాయి. మరి ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అవన్నీ కూడా మీరు ఇక్కడ ఉన్నప్పుడు కూడా మరి రూమ్స్ బాగుండాలనుకుంటారు కదా, అలాంటి మంచి రూమ్స్ని ఇక్కడ మీకు రెడీ చేసి ఉంచారు. మరి మీకు ఏ ఫ్లోర్లో అకామిడేషన్ వచ్చినా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి, జనరేటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి, నొప్పులు ఉన్న వారికైనా ఎవరికైనా ఇబ్బంది లేకుండా చక్కగా ఏ రూమ్కైనా మీరు వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. రూమ్లో అన్ని రకాల ఫెసిలిటీస్ని మనం ఉన్నప్పుడు వాడుకోవటానికి ఏర్పాటు చేసి ఉంచారు. మరి దీంతోపాటు ఇక్కడ భోజనం కూడా మన విజయవాడ ఆశ్రమంలో ఇచ్చినట్టుగా అలాంటివన్నీ మార్నింగ్ బాయిల్ స్ప్రౌట్స్ కానీ వెజిటబుల్ జ్యూసులు ఇట్లాంటివన్నీ చక్కగా ఇస్తారు. మీకు తెలుసో లేదో, న్యాచురోపతి ట్రెడిషనల్ పద్ధతిలో వంటలన్నీ ఇక్కడ బాగా చేసి మంచిగా మీకు లంచ్ అవి ఏర్పాటు చేస్తారు. మంచిగా పుల్కాలు ఇట్లాంటివన్నీ, సాయంకాలం న్యాచురల్ డైట్, సాలడ్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తారు. హెల్దీ డైట్, మెడిసిన్ లాగా జబ్బులు తగ్గించే డైట్ని ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ డైలీ యోగా క్లాస్, ఎక్సర్సైజుల క్లాస్, ఇలాంటివన్నీ కూడా సాధకులకి వెయిట్ తగ్గడానికి, నడుము నొప్పులు, మెడ నొప్పులు తగ్గించడానికి చక్కటి అవకాశాలు ఇందులో ఏర్పరచడం జరిగింది. ఇక్కడ మీకు ట్రీట్మెంట్స్ కూడా చూడండి, మసాజెస్, టబ్ బాత్స్, హిప్ బాత్స్, స్పైనల్ బాత్స్, స్టీమ్ బాత్, మడ్ బాత్, సన్ బాత్, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ప్రేగులను క్లీన్ చేసే కోలన్ థెరపీ, ఇలాంటివన్నీ కూడా ఈ 1 వీక్ 10 డేస్ 15 డేస్ క్యాంపులో మీరు బాడీని డీటాక్స్ చేసుకోవటానికి మంచిగా ఉపయోగించే ట్రీట్మెంట్స్. మరి ఇక్కడే
ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీ కూడా ఉంటుంది. తక్కువ డబ్బులు ఉంటాయి కాబట్టి కొంతమంది 2 నెలలు 4 నెలలు కూడా అక్కడ ఉంటుంటారు. ఇప్పుడు చూడండి 6 నెలల నుంచి ఇక్కడే ఉండి 50 కేజీలు బరువు తగ్గిన సాధకుల అనుభవాలు ఒక్కసారి మీరు వినండి. ఇక్కడ ఎందుకు అన్ని రోజులు ఉండగలుగుతున్నారు, అంత రిజల్ట్ ఎట్లా వచ్చింది, వారి మాటల్లో వింటే తెలుస్తుంది. నమస్తే అండి, నా పేరు రమేష్, విజయవాడ నుంచి వచ్చానండి. ఇక్కడ పెట్టే ఇది మార్నింగ్ డైట్ కార్యక్రమం చాలా బాగుందండి. అసలు న్యాచురల్గా నేను ఇక్కడ 97 కేజెస్తో నేను ఇక్కడ ఎంటర్ అయ్యానండి ఆశ్రమంలో. ఇవాళ నేను డిశ్చార్జ్ అయ్యి బయటకు వెళ్తున్నాను. ఇవాళ 92 కేజెస్ అండి, 5 కేజెస్ రిడక్షన్ వచ్చాను 1 వీక్లో. చాలా నేను సంతోషంగా హాయిగా నేను ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నానండి హ్యాపీగా. నా పేరు ఉమాదేవి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు నీ పెయిన్స్ ప్లస్ సన్ ఎలర్జీ కూడా ఉంది, వెరికోజ్ వెయిన్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వచ్చిన తర్వాత 3 డేస్లోనే నాకు రిజల్ట్ కనిపించింది. మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మాకు బాగా నచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చి ఒక 1 వీక్ ఇక్కడ ఉండి మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం అందరికీ మంచిది. అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే వాతావరణం బాగుంది, ఫుడ్ బాగుంది, ట్రీట్మెంట్ అన్ని రకాలుగానే చాలా చక్కగా ఉంది ఇక్కడ. ఈ అవకాశం ఇచ్చిన శ్రీదేవి మేడంకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాబట్టి భీమవరం కానీ ఆ చుట్టుపక్కల జిల్లాల వారికి ఇది అంత చక్కటి అవకాశమో. ఎందుకంటే శారీరక మానసిక ఒత్తిడి నుంచి బయటపడి శరీరానికి బోర్ చేసినట్టుగా, సర్వీసింగ్ చేసినట్టుగా శుద్ధి చేసుకునే ఒక చక్కటి రిలాక్సేషన్ హెల్దీ ట్రీట్మెంట్స్ లాగా ఈ న్యాచురోపతి 7 డేస్ స్టే ఆర్ 10 డేస్ స్టేని మీరు చక్కగా ఉపయోగించుకోగలిగితే చాలా బాగుంటుంది. అట్లాగే మీ ఇంట్లో పెద్దలు కాస్త తల్లిదండ్రులు ఇట్లాంటి వాళ్ళు ఉంటే కాస్త 1-2 నెలలు కూడా అక్కడ ఎక్కువ రోజులుండి కూడా హెల్దీగా అవ్వడానికి మంచి అవకాశం ఉంది. భీమవరం ప్రకృతి ఆశ్రమానికి ఒక చరిత్ర ఉంది. ఇండియాలోనే ఫస్ట్ న్యాచురోపతి కాలేజ్ కమ్ హాస్పిటల్, బిగ్గెస్ట్ న్యాచురోపతి హాస్పిటల్ ఇండియాలో భీమవరంది. పూర్వం రోజులు అంత ఉండేది. మహాత్మా గాంధీ గారు వీళ్ళందరికీ సలహాలు ఇచ్చి వాళ్ళందరినీ హెల్దీగా తయారు చేయడానికి గాంధీ గారు లాంటి వారికి సలహాలు ఇచ్చిన డాక్టర్ ఆ ప్రకృతి ఆశ్రమం స్థాపించిన వారే వేగిరాజు కృష్ణమరాజు గారు. వాళ్ళ ఫ్యామిలీ అలా 100 ఏళ్ల పైనుంచి ఉన్న చరిత్ర ఉన్న ప్రకృతి ఆశ్రమం, ఇండియాలో ఫస్ట్ ప్రకృతి ఆశ్రమం ఇదే. కాబట్టి భీమవరంలో మంచిగా ఫెసిలిటీస్తో ఉన్న ఈ ప్రకృతి ఆశ్రమాన్ని మరి మీరు మీ కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారి ప్రాంతాల వారందరూ కూడా చాలా బాగా ఎక్కడ వారైనా వెళ్ళి ఉండొచ్చు. కానీ అంత మంచి ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మీరు హాయిగా ఏ రోజైనా చేరొచ్చు. మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు స్టే అక్కడ ఉండొచ్చు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీ చేతులతో మీరు సంరక్షించుకోవటానికి, మంచి అలవాట్లు నేర్చుకోవటానికి భీమవరం ప్రకృతి ఆశ్రమాన్ని ఓపీ ట్రీట్మెంట్లాగాను ఇన్పేషెంట్గా ఉండటానికి కూడా చక్కటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ దిగువన అందిస్తున్న నెంబర్కి ఈ ప్రకృతి ఆశ్రమానికి మీరు కాల్ చేసి అన్ని వివరాలు తెలుసుకుని ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఇది న్యాచురోపతి మదర్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు రీసెంట్గా అప్గ్రేడ్ చేసి ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ తీసేసి 40 బెడ్స్ని ఇప్పుడు అట్లా రెడీ చేసి మరి డాక్టర్ వేగిరాజు కృష్ణరాజు గారి కుటుంబ సభ్యులే చక్కగా రన్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఆశ్రమాన్ని సంప్రదించి వివరాలన్నీ తెలుసుకుని వెళితే బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.